ఇకపోతే మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2గా తెలుస్తున్నది. మిశ్రమ ఫలితాలు వీళ్ళకి గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ రంగం వారికి ఈ మీనరాశి వారికి అత్యద్భుతంగా ఉంది. కాకపోతే ఈ మీనరాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడాను ఆందోళన ఎక్కువ వీళ్ళకి కలిగే సూచనలు కనపడుతున్నాయి. చిన్న వార్త విన్నా భయానికి గురవుతారు. ఇవన్నీ తొలగించుకోవాలి. ఎలా అంటే ఆత్మస్థైర్యంతో ఏ పని చేసినా ధర్మబద్ధంగా మనం కనుక చేస్తే ఆ పనిలో మనకు విజయమే కానీ అపజయం ఉండదు అనేటువంటి దృఢ విశ్వాసంతో వీళ్ళు ఈ సంవత్సరం అంతా ఉండగలిగితే అద్భుతమైన ఫలితాలు వీళ్ళకి కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులకి ప్రమోషన్లు ఉన్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు వీళ్ళకి అందుతున్నాయి. అంతేకాకుండా వ్యాపారస్తులకి అత్యద్భుతమైనటువంటి లాభాలన్నీ కూడాను ఈ మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. మిగతా రంగం వారి అందరికి కూడాను అద్భుతంగా ఉంది. స్త్రీలు, ఈ మీనరాశి వారి స్త్రీలు ముఖ్యంగా మోకాళ్ళు నొప్పులు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కనుక వీళ్ళు శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ దీపారాధన అంటే రాహుకాల దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితం ఈ మీనరాశి వారు పొందుతారు. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని ఈ మీనరాశి వారు కనుక పారాయణ చేస్తే మంచి ఫలితాలు పొంది ఈ సంవత్సరం అంతా కూడాను ఆనందమయ జీవితాన్ని వీళ్ళు గడుపుతారు.